ఏంటంకుల్ ఇలా అయింది? వాడు ఆ లెటర్ చదివి ఈ పెళ్లి వద్దంటాడు అనుకుంటే అదేదో స్వీట్ లాగా గుట్టుకుని మింగేశాడేంటి? అవునమ్మా, తిండిపోసి వచ్చినాడు. ప్లాన్ అంతా పాడు చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి చేయాలని నన్ను అడుగుతావేంటి? ఇందాక ఐడియా చెప్పావు కదా. నీ డేట్ ఆఫ్ బర్త్ రాయ్. సరే. అదిరిపోయే ఐడియా వచ్చిందమ్మా. ఏంటదంకుల్? జాతకాలు కలవకూడదంటే దాని జాతకం మార్చేయాలి. ఎలా? చెప్పావు కదా గంగోత్రి, నీ డేట్ ఆఫ్ బర్త్ 11 కదా. రాసే కదా. రాసావు. ఫస్ట్ ఆ వైట్నర్ తీసుకో. ఇదిగో సిద్ధు. ఇప్పుడు దీంతో ఇలా ఒకటి కొట్టేస్తానన్నమాట. నువ్వింకోటి చెప్తే దాని జాతకం మారిపోతుంది అంకుల్. అంకెల్తోనే ఆ పంతులు జాతకం చెప్పేస్తా అన్నాడు కదమ్మా. ఒకటి తీసేసా కదా, ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్స్ సిద్ధు. నేనేస్తాగా, నువ్వు ధైర్యంగా ఉండు. అంకుల్ థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళు. పదమ్మా. ఏంటండి ఇంకా అమ్మాయి జాతకాలు తీసుకురాలేదే? తెచ్చాను పంతులు గారు. ఆ? ఆ. చూడండి పంతులు గారు, పిల్లలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. మీ నోటితో మంచి మాట చెప్పండి. అలాగేనమ్మా. ఎలా అయితేనే గంగకి బావకి త్వరలోనే పెళ్ళన్నమాట. మరే అమ్మా, జాతకాలు ఎలాగో కలుస్తాయి, అందులో డౌటే లేదు. అరే, ఈ పనులు ఎక్కడ చచ్చారు? ఒక్కరికి కూడా కాఫీ కప్పులు తీయాలని కూడా తెలీదు. సారీ, చూసుకోలేదు. అంకుల్ తీసి పెట్టండి. అలాగేనమ్మా. ఓ, ఇది 1వ తారీఖు పుట్టిందా? పక్కన 1 వేసి 11 చేసేస్తా. ఇదిగోండి, తీసుకోండి. సారీ 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 చెప్పానుగా అమ్మమ్మ, కావాలని చేశానా? సర్లే, ఇంకేం మాట్లాడుకో. మీరు మాట్లాడలేరులే. పంతులు చెప్పే మాటకి మీ మాట పడిపోతుంది. ఏంటి పంతులు గారు అట్టా సుత్తున్నారు? కలవలేదా? అబ్బో, ఎంత కంగారు పడిపోతుందో. నువ్వు ఆస్తి కొట్టేయాలనుకుంటే మేం చూస్తూ ఊరుకుంటామా? మార్చేశామే. పంతులు గారు ఏంటండి?
చెప్పండి పంతులు గారు. ఆ, బాబోయ్ ఇలాంటి జాతకాల్ని నా జీవిత కాలంలో ఇంతవరకు చూడలేదమ్మా. అంత చండాలంగా ఉన్నట్టున్నాయి. పంతులు గారు మీరనేది పంతులు గారు మీరు కూడా నా మీద పరీక్ష మొదలు పెట్టారా? నేను ఒక ప్రేమ పక్షినండి. వేటగాళ్ళ నా మీద బాణాలు వేయకండి. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకయ్యా బాబు. ముందు నేను చెప్పేది విను. బావా నువ్వాగు. ఏం చెప్పినా తట్టుకోవాలి, తిరగబడకూడదు. పంతులు గారు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. నేను చెప్పేదేముందమ్మా, మీ ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. కలిసాయా? 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 కలిశాయా? కలిసాయా? కలిసాయా? యా! ఊ! రాణి! అబ్బో! తమ్ముడు! జించక్క 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 జించక్క. అయ్యో సిగ్గేస్తుంది. గురువు గారు ఇంకొకసారి చూసి చెప్పండి. నేను ఒక్కసారి చూస్తే మరొక్కసారి చూడవలసిన అవసరం లేదమ్మా. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏ శక్తిలో విడదీయలేమన్నమాట. మీ పక్కకే రావన్నమాట. అది మీ జాతకం. చల్లని మాట చెప్పారు పంతులు గారు. అలాగే నిశ్చితార్థానికి ముహూర్తం చూడండి. చూసేశానమ్మా. వచ్చే గురువారమే వీరికి నిశ్చితార్థానికి శుభముహూర్తం నిర్ణయించేశాను. గంగా వచ్చే గురువారమే మనకి నిశ్చితార్థం అంట. అయ్య బాబాయ్ నాకు సిగ్గేసేస్తుంది. సిగ్గుపడాల్సిందే నా మనవరాలరా, నువ్వు కాదు. తనది నాది కలిపి నేనే పడుతున్నాలే. అబ్బో చూసావా వదినా, ఇప్పటినుంచే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. పో మమ్మా. మా కోరిక నెరవేరుతోందమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఆ, అమ్మా ఇక మరి నాకు సెలవు ఇప్పిస్తే. అలాగే పంతులు గారు రండి. రండి. ఏంటి కరెక్ట్ గా మార్చావా? ఇదిగో కోవనట్టు పెను కూడా చూడు. ఛ! గంగోత్రి వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. ఎందుకు? గొప్ప ఐడియా ఇచ్చావు కదా, సన్మానం చేయాలిగా అది నిన్ను. నేను. ఏయ్ గంగోత్రి కొట్టదు, కొట్టదు. గంగోత్రి, గంగోత్రి, ఏయ్ గంగోత్రి కొట్టదు. కొట్టక నెత్తినెక్కించుకోవాలా? అంతా నీ వల్లే. నా డేట్ మార్చకుండా ఉన్నా సరిపోయేది. మార్చి కుదిరేలా చేసావు. అలా కలుస్తాయని నేనేమన్నా కలగన్నానా? కలవకూడదనే కదా మార్చావు. కానీ అవి కలిసాయి. నేనేం చేయను? అది కలవలేదు, నువ్వు కొట్టేసిన దానివల్లే కలిసింది. ఉన్నదే ఉంచినా జాతకాలు కలిసేవే కావు. చెడకూడదామనుకుంటే నిశ్చితార్థానికి వెళ్లేలా చేసావు. నిన్ను అసలు క్షమించకూడదు, సిద్ధ కొట్టేయాలి.
గంగోత్రి అబ్బా ఆగ్ గంగోత్రి. నేను ఆగను. సారీ గంగోత్రి. ఎవరికి కావాలి సారీ? నీకు కావాల్సింది నేను చేస్తాను గంగోత్రి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? గంగోత్రి అబ్బా గంగోత్రి ఇదిగో నేను చెప్పేది విను. ఏం చేద్దాం? ఈ పెళ్లి జరగనివ్వను. నా మాట నమ్ము. ఏమో నాకు భయంగా ఉంది. నాకు దూరం అయిపోతానా? ఏయ్ ఏంటి అన్నా? అదే నాకు దూరం అయిపోతావనా అన్నాను. అంత లేదు. నా భయం అంతా అసలు గంగ వచ్చేవరకే. నాకు ఈ పెళ్లి టెన్షన్ లేకుండా ఉండాలనేదే. తను వచ్చినాడు ఆ ఆస్తి బాధ్యతల్ని తనకు అప్పగించి అమ్మమ్మకి చెప్పి నా నేను నుంచి వెళ్ళిపోవాలి అంతే. నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. చూస్తాను. గంగోత్రి నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. చాలు, రాత్రి అయింది, వెళ్ళి పడుకో. కాసేపు మాట్లాడుకుని. నాకు నిద్ర వస్తుంది. పడుకో, నీకు నిద్ర పట్టదులే. ఆ నీది ప్రేమో పొగరో నాకు అర్థం కావట్లేదు. అవునా? పో, వెళ్ళి పడుకో. ఏయ్ పో, గంగోత్రి. పో, ఏయ్ వెళ్ళి పడుకో. వెళ్ళు, గంగోత్రి. వెళ్ళు, ఏయ్, గంగోత్రి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు. గంగోత్రి ప్లీజ్ గంగోత్రి వద్దు, ఒక్క నిమిషం. సమాధానం చెప్పవా? నీకు నా మాటలు వినపడుతున్నాయని నాకు తెలుసు. అర్థమైంది. వెళ్తున్నాంలే. ఇంకెందుకుంటావు? బాయ్. ఏయ్, వెళ్ళు. సరే మేడం. గుడ్ నైట్. అంతా నీ చెత్త ప్లాన్ వల్లే జరిగింది. నువ్వు డేట్ మార్చకుండా ఉండుంటే వాళ్ళ జాతకాలు కలిసేవే కాదు, దాని పెళ్లి బావతో కుదిరేదే కాదు. ఇంకా ఆపమ్మా. సూర్యుడు వచ్చినప్పుడు మొదలు పెట్టావు, చంద్రుడు వచ్చినా కూడా ఇంకా తిడుతూనే ఉన్నావు. మరి నువ్వు చేసిన దానికి నిన్నెన్ని తిట్టినా నా కోపం తగ్గట్లేదు అంకుల్. అంతా నీ బోర్డు ప్లాన్ వల్లే జరిగింది. ఇప్పుడు నువ్వు బోడి ప్లాన్ చెత్త ప్లాన్ అంటున్నావు గానీ నేను చెప్పినప్పుడు నువ్వు అదిరిందని సంబరపడ్డావుగా అమ్మా. అప్పుడంటే అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాత్రం ఎలా చేస్తానమ్మా? నాకేమైనా దివ్యశక్తులు ఉన్నాయా ఏంటి? మాట్లాడకండి అంకుల్. ఆ, మొత్తం సర్వనాశనం చేసేశారు. దానిక మనం ఏమీ చేయలేని పరిస్థితి కల్పించావు. అదింక 2 ఆస్తులు కలిపేసుకుని అపర కుబేర్రాలు అయిపోతుంది. మనం బిక్కారి వాళ్ళం అయిపోతాం. అవ్వమ్మంగా, ఈ మాటలు వినడానికే బాగుంటాయి. చేతల్లోనూ జరిగితే నమ్ముతావా? ఆంటీ, అవును మంగా, దాని అడ్డు తొలగించుకునే దారి ఉంది. ఏంటంటే అది? మా ఊర్లో అంజనం వేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా పవర్ఫుల్. మంత్ర జపం చేసి జలంలో చూపించారంటే చిన్నప్పుడు కనిపించకుండా పోయిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలిసిపోతుంది. వాళ్ళిప్పుడు ఎలా ఉంటారో కూడా తెలిసిపోతుంది. అసలు వాళ్ళు బతికున్నారో చచ్చారో కూడా తెలిసిపోతుంది. మీరు చెప్పేది అర్థమైంది ఆంటీ. కాకపోతే గంగ ఫోటోలు మన దగ్గర లేవు కదా. ఉన్నవన్నీ మనమే కాల్ చేసాంగా. ఆనవాళ్ళ అవసరం లేదు మంగా, వివరాలు చెప్తే చాలు, పనైపోతుంది. సూపర్ ఆంటీ, వెంటనే వెళ్ళి తెచ్చేయండి. ఆయన్ని తేవాలంటే ఖర్చు ఎక్కువవుతుందమ్మా. పర్వాలేదు, కోట్లు వస్తాయి అనుకున్నప్పుడు ఖర్చు పెట్టడంలో ఆలోచించకూడదు. మన దగ్గర అంత డబ్బు లేదు కదమ్మా. ఉన్నదంతా ఆ గంటకాడికి ఇచ్చేసాం, దాన్నేమో అది నొక్కేసింది. బాధపడకండి. ఇలాంటి అవసరం ఏదో ఒకటి వస్తుందనే గంటగాడికి ఇవ్వడానికి తీసిన డబ్బులతో పాటే
ఇంకో 2 కట్టలు అమ్మమ్మ బీరువాలోంచి కొట్టేశా. అవిస్తాను, తీసుకెళ్ళండి. ఉదయానికంతా ఆయన్ని తీసుకురండి. ఆయన అంజనం వెయ్యాలి, అందులో గంగ ఎవరో తేలాలి. ఉన్నదే గంగ అయితే చావాలి. అదే గంగోత్రి అయితే ఇంటి నుంచి పోవాలి. ఇదంతా రేపే జరగాలి. జరుగుతుందమ్మా. ఐఎమ్ వెయిటింగ్. నమస్కారం స్వామి. విషయం అది భైరవ గారు, మీరు మాతో వచ్చి అసలు గంగెవరో మాకు చూపించాలి. హర హర మహాదేవ శంభో శంకర. నిజాన్నేగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? నిజాన్నే మీకు చూపిస్తాను. వస్తాను. సంతోషం. దీన్ని దక్షిణగా స్వీకరించండి. ధనం నాకెందుకు నాయనా? అలా కాదనకండి, మా తృప్తి కోసం తీసుకోండి. వెళదామా స్వామి? మీరు బయలుదేరండి, నేను ఉదయాన్నే వస్తాను. అలాగే స్వామి. అలాగేనండి. బోనా పద. ఓయ్, ఏం చేస్తున్నావు? ఏం చేయాలో చెప్పు గంగోత్రి. ఏం చేయమన్నా క్షణాల్లో చేసేస్తాను. ఏంటి? అదే క్యారెట్ వేపుడు వేయమన్నా వేసేస్తాను, క్యాప్సికం పులుసు పెట్టమన్నా పెట్టేస్తాను, బెండకాయ పప్పు చేయమన్నా చేసేస్తాను. ఏం చేయమన్నా రుచిగా శుచిగా వండేస్తానని చెబుతున్నా. ఓ అబ్బో, వంటలు తెలిసిన వాళ్ళు కూడా ఎన్ని కటింగ్ లేరుగా. నాకెందుకు తెలియదు గంగోత్రి? నీ విషయం తెలిసిన నాకాడు చెప్పకు. ఈడికొచ్చినంత సులువుగా బయటికి పోతావనే నీ వంట నేను చేస్తున్నాను. నేనంటే నీకెంత ప్రేమ గంగోత్రి. ప్రేమ దోమ పోన్లే పాపమని సాయం చేస్తున్నాను. నువ్వేదేదో ఊహించుకొని మునగసెట్టెక్కకు. పుట్టుకు మన పడ్డావంటే పట్టుకుని పళ్ళు రాలుతాయి. రాలే వరకు నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీ దొండ పండు లాంటి పెదాలతో అరిచి కాపాడతావుగా అంటున్నా. నువ్వు సానా ఎక్కువ సత్తున్నావబ్బాయ్. ఎంతవరకు చెయ్యాలో నువ్వు లిమిట్ పెట్టలేదుగా మరి. చూడు, చూస్తూనే ఉన్నాను గంగోత్రి. ఎంత చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఆ అనిపిస్తుంది. నిశ్చితార్థం ఆపకపోతే అప్పుడు చెప్తాను. నేను చెప్పాను కదా, ఆ సంగతి నాకు వదిలేయ్. ఏమో, నిన్ను నమ్మలేకపోతున్నాను సిద్ధు. ఇది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు.